నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఏఎఫ్క్యాట్ 2017 నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయాలనుకునే ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్లకు ఇది సువర్ణ అవకాశం. భారత వైమానిక దళంలో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీలకు సంబంధించిన ఉద్యోగ అభ్యర్థులను ఏఎఫ్క్యాట్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఏఎఫ్క్యాట్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, అభ్యర్థులు ఎలా సన్నద్ధం కావాలి అన్న అంశాలను గమ్యంలో తెలుసుకుందాం. నిరుద్యోగ యువతకి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గొప్ప సువర్ణ అవకాశం కల్పిస్తోంది. అది కూడాను ఆఫీసర్ లెవెల్ కేటగిరీ గురించి. ఇందులో ఏంటంటే ఎక్సలెంట్ ఫ్లయింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్. ఇదేంటంటే ఈ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేసింది. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు కానీ, అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కానీ 3 డిసెంబర్ నుంచి 29 డిసెంబర్ వరకు ఈ అవకాశం ఉంది. ఇది ఏంటంటే ఫస్ట్ పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్ అండ్ ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్. ఇందులో ఏంటంటే ఫ్లయింగ్ బ్రాంచ్ ఉంటుంది, టెక్నికల్ బ్రాంచ్ ఉంటుంది, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్, ఇన్ని బ్రాంచెస్లో ఉంటాయండి. మంచి అవకాశం. ఇది ఏంటంటే మెన్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబుల్లే దీనికి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క వయోపరిమితి, విద్యార్హతలు ఉన్నాయి. ముందు మనం కనుక ఫ్లయింగ్ బ్రాంచ్లో కనుక తీసుకుని ఉంటే అందులో ఏంటంటే మినిమం ఎనీ డిసిప్లిన్ డిగ్రీ ఉండాలి, 60% పాస్ అయి ఉండాలి. ఇది కాకుండా AIME ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎవరైతే సెక్షన్ AB క్లియర్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. ఇదేంటంటే ఇంకొక గొప్ప అవకాశం. ఎవరైతే ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ చదువుతున్నారో, లాస్ట్ సెమిస్టర్, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్లయింగ్ బ్రాంచ్కి. ఈ ఫ్లయింగ్ బ్రాంచ్లో ఏజ్ లిమిట్ ఏంటంటే 20 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు చూడాలి. అది కాకుండా ఈ ఫ్లయింగ్ బ్రాంచ్లో ఎవరైతే CPL లైసెన్స్, కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇష్యూడ్ బై ది డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్, వాళ్ళకి ఏంటంటే ఇంకొక 2 సంవత్సరాలు వయోపరిమితి పెంచబడుతుంది. ఈ ఫ్లయింగ్ బ్రాంచ్కి వచ్చినప్పుడు ఫిజికల్ స్టాండర్డ్స్ వెరీ ఎసెన్షియల్. దాని గురించి ఏంటంటే బోత్ ద జెండర్స్ 162.5 సెంటీమీటర్ల హైట్ ఉండాలి, లెగ్ లెంత్ వచ్చి 99 సెంటీమీటర్లు ఉండాలి. ఇది ఈ లెగ్ లెంత్ మినిమం 99 సెంటీమీటర్లు ఉండాలి, మ్యాక్సిమం 120 సెంటీమీటర్స్. అలాగే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఏరోనాటిక్ ఎలక్ట్రానిక్స్, ఏరోనాటిక్ మెకానికల్, ఈ 2 గ్రూప్స్ తీసుకుంటారు. అది కాకుండా నాన్ టెక్నికల్లో అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్, లాజిస్టిక్, ఇంజనీరింగ్, వీళ్ళకందరికీ 26 ఇయర్స్ వయోపరిమితి ఉంది. దీంట్లో హైట్ వచ్చి మీకు 157.5 సెంటీమీటర్ల హైట్ ఉంటుంది. అదే లేడీస్కి 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ ట్రేడ్లో 4 గ్రూప్స్లో తీసుకుంటారు. అది ఫస్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెకండ్ వచ్చి లాజిస్టిక్ ఆఫీసర్, థర్డ్ వచ్చి అకౌంట్ ఆఫీసర్, ఫోర్త్ వచ్చి ఎడ్యుకేషన్ ఆఫీసర్. దీనికి ఏంటంటే లాజిస్టిక్ వాళ్ళకి ఎనీ డిసిప్లిన్ అగైన్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. అకౌంట్స్ వాళ్ళకి బీకామ్ 100% బీకామ్ డిగ్రీయే ఉండాలి, వాళ్ళకి 60%లో పాస్ అయి ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి 60% ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి. ఈ 3 ఇంపార్టెంట్, ఇది చూసుకోవాలి. వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు దీనికి. మినిమం ఫస్ట్ క్లాస్ ఉండాలి, 60% మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత దీనికి వయోపరిమితి కూడా మళ్ళీ 26 ఇయర్స్. దీని సెలక్షను మీకు ఫస్ట్ ఏంటంటే ఏఎఫ్క్యాట్, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మినిస్ట్రేటివ్ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన వాళ్ళకి కాల్ లెటర్స్ వస్తాయి. ఏఎఫ్క్యాట్ ఎగ్జామినేషన్ వచ్చి 27 ఫిబ్రవరి 2017 సండే కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఏంటంటే టెక్నికల్ వాళ్ళకి ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, EKT. అది కూడా వాళ్ళు టెక్నికల్ వాళ్ళు బోత్ పాస్ అయి ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచ్కి అడ్మినిస్ట్రేటివ్కి ఓన్లీ ఒకటి ఏఎఫ్క్యాట్ పాస్ అవుతే చాలు. టెక్నికల్ వాళ్ళకి ఏంటంటే EKT ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ అని 45 మినిట్స్కి ఉంటుంది. ఏఎఫ్క్యాట్ వచ్చి 2 అవర్స్ ఉంటుంది.
ఇది ఏంటంటే వెరీ సింపుల్గా ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, రీజనింగ్, వర్బల్, నాన్ వర్బల్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఆబ్జెక్టివ్ టైపు ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయవలసి వస్తుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. అది జాగ్రత్తగా చేసుకుంటే దీనికి కావాల్సిన సిలబస్, ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ కావాలంటే www.carrierairforce.nic.inలో మీకు అన్నీ దొరుకుతాయి. ఇది పాస్ అయిన తర్వాత వాళ్ళు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు, అది 5-6 సెంటర్లో ఉంది. అది ఎస్ఎస్బి లాగే టెస్ట్ కండక్ట్ చేస్తారు. 5 days ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కాల్ లెటర్స్ వస్తాయి. కాల్ లెటర్స్ వచ్చిన వాళ్ళు దీనికి అపీర్ అవ్వాలి. దీనికి అపీర్ అయ్యేటప్పుడు ముందు మనం జాగ్రత్తగా అన్ని ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి. ఫస్ట్ రోజునేమో దెర్ ఈజ్ 2 stages. ఫస్ట్ స్టేజ్లో వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళే సెకండ్ స్టేజ్కి వెళ్తారు. 5 రోజులు ఉంటారు. ఈ 5 రోజులు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యాక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ డైరెక్ట్గా ఎయిర్ ఫోర్స్ అకాడమీ ట్రైనింగ్ పంపుతారండి. ఫ్లయింగ్ బ్రాంచ్కి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఇంకొక టెస్ట్ ఉందండి. ఆ ఫ్లయింగ్ బ్రాంచ్కి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఒకటి వచ్చి పిఏబిటి టెస్ట్, అది లైఫ్లో ఒకటేసారి కండక్ట్ చేస్తారు. అది కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్, దాన్ని సిపిఎస్ఎస్ అంటారు, దాన్నే పిఏబిటి అంటారు, పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్. ఇది పాస్ అయ్యి కంపల్సరీగా తీరాలి. అది పాస్ అవుతేనే ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో ఏంటంటే 25 years లోపల ఉన్న వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటే పర్మిషన్ లేదు. మ్యారీడ్ 25 years దాటిన వాళ్ళు, 26 yearsలో దాటిన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా దీనికి ఎలిజిబుల్. కానీ ఏ ఇష్యూస్ ఉండకూడదు, పిల్లలు పుట్టి ఉండకూడదండి. ఇది ఒకటి గ్రహించాలి. ఎందుకంటే యూత్కి, అందులో ఎస్పెషల్లీ లేడీస్ అని చెప్తున్నాను, రీసెంట్గా 3 లేడీ పైలట్లు ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఫైటర్ పైలట్స్ అయ్యారు. ఫ్లయింగ్ బ్రాంచ్లో నార్మల్గా చూసుకోవాలంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటాయి, హెలికాప్టర్స్ ఉంటాయి, ఫైటర్స్ లైక్ మిగ్, జాగ్వార్. నేను ఫస్ట్ టైం భావని చతుర్వేది, మోహనా సింగ్, వీళ్ళు చూసారండి. 3 ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీ పైలట్స్ అయ్యారు. రియల్లీ సల్యూట్ టు దెమ్. అలాంటిది ఏంటంటే ఈ అవకాశం ప్రతి యువత ఉపయోగించుకోవాలి, ఎస్పెషల్గా లేడీస్. మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అవరండి, 100% ఉంది. అవేర్నెస్ లేక వాళ్ళు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఏముండదండి, ఎక్సలెంట్ జాబు, చెప్పుకోదగ్గ జాబు. తల్లిదండ్రులు మీరు కూడా ప్రోత్సహించండి. తలెత్తుకుని 100% మన తెలంగాణలో బ్రహ్మాండమైన లేడీస్ ఉన్నారు. సెలెక్ట్ అయ్యే అర్హత ఉంది, స్తోమత ఉంది, అన్నీ ఉన్నాయి. ఛాలెంజబుల్ జాబు, జాయిన్ అవుతే చాలా బాగుంటుంది లైఫ్. డిజిటల్ యుగం వైపు దేశం వేగంగా పరుగులు తీస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ లావాదేవీలు విధానాలపై అధిక దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో చేసే ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే యువత అంతర్జాలమే వేదికగా ఎన్నో ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. నగదు రహిత వ్యవస్థను ప్రభుత్వాలే పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న పరిస్థితుల్లో ఆన్లైన్ సంపాదనపై యువత మరింత అవగాహనతో ముందుకు వెళ్లాలి అంటున్నారు నిపుణులు. సొంత వెబ్సైట్ ద్వారా ఆదాయ మార్గాలు అనేక రకాలుగా ఉన్నాయి. మన వెబ్సైట్లో గూగుల్ యాడ్సెన్స్ ఐడి తీసుకొచ్చి కనుక మనం ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే వెంటనే ఒక 1/2 hour లోపే గూగుల్ వాళ్ళు రకరకాల కంపెనీ యాడ్స్ని తీసుకొచ్చి మన వెబ్సైట్లో ఉంచుతారనమాట. మరి మనకి ఆదాయ మార్గం ఏంటి, దానివల్ల బెనిఫిట్ ఏంటి మనకి? ఎవరైనా విజిటర్ కనుక మన వెబ్సైట్కి వచ్చిన వాళ్ళు మన వెబ్సైట్లో మనం రాసిన ఆర్టికల్స్ అన్ని చదువుతూ అక్కడ ఉన్నటువంటి గూగుల్ వాళ్ళు ఉంచినటువంటి ఇతర కంపెనీ యాడ్స్ మీద కనుక వీళ్ళు క్లిక్ చేసినట్టయితే ప్రతి క్లిక్కి గూగుల్ వాళ్ళు మనకి మనీ పే చేస్తారనమాట. దీనిని గూగుల్ యాడ్సెన్స్ ఇన్కమ్ అని అనటం జరుగుతుంది. మరి ఎంత పే చేస్తారు గూగుల్ వాళ్ళు ఒక క్లిక్కి? సాధారణంగా పర్ క్లిక్ అనేది వీళ్ళు ₹2 నుంచి మొదలయ్యి 35-40 రూపాయల వరకు కూడా పే చేసే అవకాశం ఉంది. అయితే మరి గూగుల్ వాళ్ళు అప్రూవ్ చేయడానికి కండిషన్లు ఏమైనా ఉన్నాయా అని అంటే ఉన్నాయి. ప్రతి వెబ్సైట్ని వీళ్ళు అప్రూవ్ చేయరనమాట. మరి రకరకాల అప్రూవల్ కండిషన్స్ ఉన్నాయి. వాటిల్లో 2 ముఖ్యమైన కండిషన్స్. మొదటిది ఏంటి, మనం వెబ్సైట్ ఏదైతే తయారు చేసి పెడతామో వెబ్సైట్ తయారు చేసిన 6 నెలల తర్వాత మాత్రమే వెళ్ళి అప్లై చేయాలన్నమాట. అంటే 6 నెలల లోపునక మనం అప్లై చేసినట్లయితే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ కోసం చాలా సందర్భాల్లో ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ రూల్ అనేది కేవలం భారతదేశము, చైనా దేశాలకు మాత్రమే గూగుల్ వాళ్ళు పెట్టిన కండిషన్ అనమాట. ఇతర దేశాల్లో ఈ కండిషన్ లేదు. మరి దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సాధ్యమైన త్వరగా వెబ్సైట్ని తయారు చేసుకొని వెబ్సైట్లో మనం రాయాల్సిన ఆర్టికల్స్ అన్ని వారానికో లేకపోతే 2 వారాలకు ఒకసారి ఖాళీ సమయంలో ఆర్టికల్స్ రాసి పెడుతూ ఉంటే 6 నెలలు పూర్తయిన తర్వాత అప్లై చేస్తే ఖచ్చితంగా అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక మొదటి కండిషన్. రెండవది ఏంటి,
మనం అప్లై చేసే నాటికి మన వెబ్సైట్లో కనీసం 25 నుంచి 30 పేజీల కంటెంట్ ఉండాలన్నమాట. అంటే 25 to 30 పేజెస్ కంటే తక్కువ కనుక కంటెంట్ మనం ఉన్నప్పుడు అప్లై చేసినట్లయితే మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఎందువల్ల గూగుల్ వాళ్ళు కండిషన్ పెట్టారు అని అంటే, ఎవరైనా విజిటర్ మన వెబ్సైట్కి వచ్చినప్పుడు వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఫ్రీ ఇన్ఫర్మేషన్, రిలయబుల్, సేఫ్ ఇన్ఫర్మేషన్, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ దొరకాలి అనేది గూగుల్ వాళ్ళ పాలసీ. అందువలన ఈ కండిషన్ మన వెబ్సైట్ పెట్టడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని వెబ్సైట్ తయారు చేసిన తర్వాత వారానికి ఒక ఆర్టికల్ నిజంగా మనం రాస్తూ ఉన్నట్లయితే, అంటే నెలకు ఒక 4 ఆర్టికల్స్ రాయగలిగితే 4 ఆదివారాలు, ఆదివారం ఒక ఆర్టికల్ చొప్పున వాళ్ళు చెప్పినట్టు కండిషన్ ప్రకారమే 6 నెలల్లో ఆ 25-30 పేజీలు మనం పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం అప్రూవల్ పొందే అవకాశం ఉంది. ఇవి 2 ముఖ్యమైన కారణాలు మన వెబ్సైట్ అప్రూవల్ కావడానికి. ఇతర కారణాలు చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా గూగుల్ యాడ్సెన్స్ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లోను, వాళ్ళ టర్మ్స్ ఆఫ్ యూజ్లోను, వాటన్నిటిలో ఈ లిస్ట్ మొత్తం దొరుకుతుందన్నమాట. ఇక మరి గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మాత్రమే కాకుండా ఇంకా మార్గాలు వేరే ఏమున్నాయి మన వెబ్సైట్లో చూసినట్టయితే, రెండవ మార్గం ఎఫిలియేట్ ఇన్కమ్ అంటాం దీన్ని. ఎఫిలియేట్ అని అంటే ఒక రకంగా డీలర్షిప్ తీసుకోవడం అన్నమాట వెబ్సైట్లో ఇతర కంపెనీల దగ్గర నుంచి. ఉదాహరణకి బాగా పేరున్నటువంటి ఈ-కామర్స్ కంపెనీలు, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఈబే కానివ్వండి, ఇటువంటి కంపెనీస్తో మనం టైఅప్ అయ్యి మరి వాళ్ళ ప్రోడక్ట్ని మన వెబ్సైట్లో ప్రమోట్ చేయడం ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ని ఎఫిలియేట్ ఇన్కమ్ అంటాం. మరి దీనికి మార్గం ఏంటి, ప్రాసెస్ స్టెప్స్ ఏమున్నాయని చూసినట్లయితే, గూగుల్ యాడ్సెన్స్కి ఏదైతే అప్రూవల్ ప్రాసెస్ ఉంటుందన్నామో అలానే దీనిలో కూడా 3 రకాల స్టెప్పులు. మొదటిది సొంత వెబ్సైట్ తయారు చేసుకోవాలి. మరి వెబ్సైట్ ఎలా తయారు చేస్తాం, మనకి ప్రోగ్రామింగ్లు, కోడింగ్లు తెలియదు కాబట్టి చాలామందికి వర్డ్ ప్రెస్ నేర్చుకొని వర్డ్ ప్రెస్ ద్వారా వెబ్సైట్ తయారు చేసుకోవడం ఒక ముఖ్యమైన మార్గం. రెండో స్టెప్ వీళ్ళకి అప్లై చేయడం. గూగుల్ యాడ్సెన్స్లో ఎలా అయితే కొన్ని అప్రూవల్ టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయని చెప్పామో అటువంటి కండిషన్స్ సాధారణంగా ఈ కంపెనీస్ అప్రూవల్ కోసం ఉండవన్నమాట. అంటే వెబ్సైట్ పెట్టిన 6 నెలల వరకు వెయిట్ చేసిన అవసరం లేదు. 25-30 పేజీల కంటెంట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ కనుక మనం ఇవాళ తయారు చేస్తే వచ్చే 2 గంటల లోపే వాళ్ళతో అప్లై చేసుకొని వెంటనే అప్రూవల్ వచ్చేస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ తీసుకొని వచ్చి మన వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. మరి ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబే లాంటి కంపెనీల్లో మనం చూసినట్లయితే కొన్ని లక్షల కోట్లాను ప్రోడక్ట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏ ప్రోడక్ట్ అయితే మనం ప్రమోట్ చేయదలుచుకుంటున్నామో అది మనమే ఎన్నుకొని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రోడక్ట్కి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ తీసుకొని వచ్చి మన వెబ్సైట్లో పెట్టుకున్న తర్వాత వెంటనే విజిటర్స్ ఎవరైనా వచ్చి మన వెబ్సైట్లో అక్కడ మనం ఉంచిన ఫ్లిప్కార్ట్ యాడ్ లేదా అమెజాన్ యాడ్, ఈబే యాడ్ కనుక క్లిక్ చేసుకొని వెళ్ళి ఫ్లిప్కార్ట్లోనో లేదా అమెజాన్లోనో ఆ వస్తువులోనో కొనుక్కున్నట్లయితే సేల్ అయిన ప్రతిసారి మనకి ఇన్కమ్ వస్తుంది. దీనిని ఎఫిలియేట్ ఇన్కమ్ అంటున్నాం. ఈ సేల్ అయ్యే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ వాల్యూ, దాని ఖరీదు ఎంతైతే ఉందో ఆ ఖరీదులో కొంత శాతం పర్సంటేజ్ మనకి ఎఫిలియేట్ కమిషన్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం మన వెబ్సైట్లో యాడ్స్ పెట్టడం మొదలుపెట్టిన తర్వాత అవి పర్మనెంట్ అక్కడే ఉంచాలన్న రూల్ కూడా ఏం లేదు. మనకు కావాల్సిన అన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్ మార్చుకోవచ్చు. ఎన్నిసార్లు మార్చుకొని కమిషన్స్ పెరిగిన కొద్దీ ఆ ప్రోడక్ట్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది రెండవ మార్గం మన వెబ్సైట్ ద్వారా సంపాదించడం. అయితే మరి ఈ 2 మార్గాల ద్వారా కూడా సంపాదించాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి, వెబ్సైట్ పెట్టుకోవాలి. దాంతో అయిపోలే మన బాధ్యత. మన వెబ్సైట్లో విజిటర్స్ ఎక్కువ మంది వచ్చేలా చేసుకోగలగాలి. మరి ఎక్కువ మంది విజిటర్స్ మన వెబ్సైట్కి ఎలా వస్తారు, ఇంటర్నెట్లో ఎవరైనా వెతుకుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లో వెతికేటప్పుడు మన వెబ్సైటు గూగుల్లో మొదటి పేజీలో రావాలి. అలా వచ్చేలా చేయడానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. అది కూడా మనం అప్లై చేయాలి మన వెబ్సైట్కి. మన వెబ్సైట్ ఇంటర్నెట్లో మొదటి పేజీలో రావడం మొదలైతే ఎక్కువ మంది విజిటర్స్ వస్తారు. వాళ్ళు వచ్చి క్లిక్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఎటువంటి టాపిక్స్ మీద వెబ్సైట్ పెడితే ఎక్కువ మంది విజిటర్స్ వస్తారు చూసినట్లయితే ముఖ్యంగా 5 టాపిక్స్ ఉన్నాయి. మొదటిది బిజినెస్ గురించి ఏది రాసినా కూడా ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ మంది విజిటర్స్ వస్తారట. రెండవది టెక్నాలజీ, మూడవది రిలేషన్షిప్స్ అలాగే డేటింగ్, నాలుగవది హెల్త్ లేదా దానికి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఇటువంటివి, ఐదవది సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ ఇటువంటివి అనమాట. ఈ 5 టాపిక్స్ సంబంధించిన ఎటువంటి ఆర్టికల్స్ మనం రాసినా కూడా ఎక్కువ మంది విజిటర్స్ని మనం ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ఖాళీ సమయాల్లో ఉన్నటువంటి ఫ్రీ సమయాన్ని అనవసరం వాటికి వెచ్చించకుండా ఇటువంటి కన్స్ట్రక్టివ్ వాటికి ఉపయోగించినట్లయితే ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ని పెంచుకునే అవకాశం ఉంది. అలానే భవిష్యత్తులో ఎక్కువ సక్సెస్ని పొందే అవకాశం ఉంది. చదువు, ఉద్యోగం, జీవితంలో ఎక్కడైనా విజయం సాధించాలంటే చేసే పని మీద ఉత్సాహం ఉండాలి అని అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ముఖ్యంగా విద్యార్థులు ఉత్సాహంతో చదువుకుంటేనే ఆసక్తి పెరుగుతుంది. అంతేకాదు ఏకాగ్రత కుదురుతుంది. అప్పుడే చదువులో ముందుంటారు. అదే ఉత్సాహం ఉద్యోగంలోనూ రాణించేలా చేస్తుంది. జీవితాన్ని ఆనందంగా మలుచుకోవాలంటే
నిత్యం ఉత్సాహంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. అదెలా సాధించాలో గెలుపు మంత్రాలో తెలుసుకుందాం. నిత్యోత్సాహమే విజయానికి ఇంధనం అంటాం. ఆకలైనప్పుడు అన్నం తింటాం. అదే మన బైకులో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ని ఫ్యూయల్ పోయిస్తాం. మరి అప్పుడప్పుడు మనసుకి కూడా ఉత్సాహం తగ్గిపోతుంటుంది. అప్పుడు ఏం చేయాలి? మనసుని ఉత్సాహంతో నింపాలి. అంటే నిత్యంగా ఉత్సాహంతో ఉండేవాడు చాలాసార్లు విజయం సాధిస్తాడు. ఒక వ్యక్తి మేధావిగా ఉండవచ్చు, కానీ ఎక్కువ ఉత్సాహంగా ఉండే వ్యక్తి మేధావి కంటే ఎక్కువసార్లు విజయం సాధిస్తాడని మానసిక శాస్త్రవేత్తలు ఎప్పుడో నిరూపించారు. అయితే ఇప్పటిదాకా పొందనిది ఏదో మనం పొందాలంటే ఇప్పటిదాకా చెయ్యనిదేదో చెయ్యాలి. దీన్ని ఆంగ్లంలో టు గెట్ వాట్ యూ హ్యావ్ నెవర్ హ్యాడ్ యూ షుడ్ డూ వాట్ యూ హ్యావ్ నెవర్ డన్ అంటారు. మరి ఎప్పుడూ చేసేదే మనం అదే విధంగా చేస్తూ వెళితే ఫలితం కూడా ఎప్పుడు అదే రకంగా వస్తుంది. భిన్నమైన ఫలితం రావాలన్నప్పుడు విజేత భిన్నమైన పద్ధతిలో చేస్తాడు. అందుకే ఓ రచయిత అన్నాడు, విజేతలు భిన్నమైన పనులు చేయరు, అందరు చేసేవే చేస్తారు, కాకపోతే కాస్త భిన్నంగా చేస్తారని. మనం ఇంట్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వర్షాకాలంలో ఇంట్లో లైట్కి పురుగులు వచ్చి తగులుతూ ఉంటాయి. అక్కడే ట్యూబ్ లైట్ ఉంటుంది, దాని పక్కకే కిటికీ ఉంటుంది. ఈ పురుగు అలా వెళ్ళేసి ఆ ట్యూబ్ లైట్కు తగిలి మళ్ళీ కింద పడిపోతుంది, మళ్ళీ ఎగురుతుంది, మళ్ళీ తగిలి మళ్ళీ కింద పడిపోతుంది. ఇలా రోజంతా రాత్రంతా ఆ పురుగు ఆ ట్యూబ్ లైట్కి తగులుకుంటూ కింద పడుతుందే తప్ప పక్కకే ఒక కిటికీ ఉంది, ఈ మార్గాన్ని మారుద్దాం, స్వేచ్ఛను పొందవచ్చు అని చెప్పేసి ఎప్పుడూ ఆలోచించదు. ఉదయం మనం గదిని ఊడ్చినప్పుడు అది చనిపోయి ఉంటుంది. అంటే ఒక పనిని ఎన్నిసార్లు మనం ఒకే పద్ధతిలో చేసినా అదే ఫలితం వస్తుంది. భిన్నమైన ఫలితం రావాలన్నప్పుడు భిన్నంగా చేయాలి. ఆ భిన్నంగా చేయడానికి కావాల్సిన ఇంధనమే ఉత్సాహం. అమెరికన్ బ్లైండ్ డెఫ్ ఫిలాసఫర్ అన్నారు, హెలెన్ కెల్లర్ అంటారు, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ప్రొవైడెడ్ యూ స్టిక్ టు ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మీరు ఒక పనిని పదే పదే నిత్యం దానినే చేస్తూ ఉంటే, ఎన్నో రోజులుగా అదే పని చేస్తే ఏదైనా సాధిస్తారు అని హెలెన్ కెల్లర్ చెప్పారు. మరి అది దానికి కారణం అంతా నిత్య ఉత్సాహం. ఆ ఉత్సాహాన్ని ఒక ఇంధనంలాగా నింపుకోవటమే. ఇన్యాక్షన్ క్రియేట్స్ ఫియర్ ఇన్ మ్యాన్ అండ్ యాక్షన్ రిమూవ్స్ ఇట్. మనం యాక్షన్లోకి దూకకపోతే మనిషిలో భయం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే యాక్షన్లోకి దూకుతామో అప్పుడు ఉత్సాహంతో మనకు పని చాలా సజావుగా సాగుతుంది. ఉత్సాహవంతులు ఎప్పుడు కూడా అవరోధాలను ఉండకూడదని అనుకోరు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆ ఉత్సాహమే స్ఫూర్తి నింపి వాటిని ఎదుర్కొనేటట్టు చేస్తుంది. అంటే ఉత్సాహవంతులకు జీవితం ఒక నదీ ప్రవాహం. మధ్యలో అడ్డు రాదని కాదు, ఎన్నో రాళ్ళు, కొండలు, దిబ్బలు వస్తాయి. అయినా నీళ్లు అలిగి వెనక్కెళ్లకుండా పదే పదే ఢీకొట్టి అవసరం అనుకుంటే మార్గాన్ని మార్చి గమ్యస్థానానికి వెళ్ళిపోతాయి. దానికి కారణం ఆ గలగల శబ్దాలతో ఉండే ఉత్సాహం. అంటే నిత్యం ఉత్సాహంతో ఉంటే అనుకున్నది ఏదైనా సాధిస్తామని అర్థం. మనం పుట్టినరోజు పండుగలకి, బర్త్డేలకి, లేదా మ్యారేజ్ డేలకి, లేదా నిత్యం వచ్చే పండుగలకి ఆ రోజు తలంటు స్నానం చేసి ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసి నూతన దుస్తులు ధరించి చాలా ఉత్సాహంగా ఉంటాం. మామూలు రోజుల కంటే భిన్నంగా ఆనందంగా ఉంటాం. ఆ రోజు ఏదో స్పెషల్గా ప్రవర్తించాలని చూస్తాం. జీవితంలో ఆ రోజు మాత్రమే ఆనందంగా ఉండాలా, మిగతా రోజులు అక్కర్లేదా? అంటే విజేత నిత్యం బర్త్డే లాగానే, లేకుంటే నిత్యం ఒక పండగ లాగానే తన జీవితాన్ని, తన పనిని ముందుకు తీసుకుంటూ వెళతాడు. కేవలం శరీరానికి వయసు ఉండవచ్చు, మనసుకు ఉండదు. మనం ఎప్పుడైతే కొత్త విషయాలు నేర్చుకోవడం మానేస్తామో అప్పుడే మనిషికి ముసలితనం వచ్చినట్టట. అంతే తప్ప కేవలం శరీరానికి ముసలితనం కనబడుతుంది తప్ప మనసు కాదు. చదివే విద్యార్థి అయినా, వ్యాపారం చేసే ఒక బిజినెస్ మ్యాన్ అయినా, లేకుంటే ఎవరైనా సరే నిత్యం ఉత్సాహం అనే స్ఫూర్తిని నింపుకుంటే అప్పుడు మనం మేధావి, జీనియస్ కంటే కూడా చాలా ముందుకెళ్ళొచ్చు. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఒక ప్రణాళికతో, ఒక స్ఫూర్తిని నింపుకొని అమితోత్సాహంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలి. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా విజయం మన దగ్గరికి చేరువవుతుంది. కాబట్టి let us be very enthusiastic and achieve our goals.
ఆల్ ది బెస్ట్. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్త్ మేనేజ్మెంట్ విభాగాల్లో స్పెషలిస్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 103. అర్హత డిగ్రీ. చివరి తేదీ డిసెంబర్ 16. ఇండియన్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు 324. అర్హత డిగ్రీ. చివరి తేదీ డిసెంబర్ 22. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు 22. అర్హత సిఏ. చివరి తేదీ డిసెంబర్ 31. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ పలు ఇంజనీరింగ్ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టులు. అర్హత సంబంధిత పిహెచ్డి. చివరి తేదీ డిసెంబర్ 19. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ప్రెసిషన్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత బీఎస్సీ ఇంజనీరింగ్ డిప్లొమా. చివరి తేదీ డిసెంబర్ 30. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత డిగ్రీ పీజీ. చివరి తేదీ జనవరి 10, 2017. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మైమెయిల్కి పంపించండి. మైమెయిల్ laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్తే.